పాత సర్కారోళ్ళు ఉన్నప్పుడు బతుకమ్మ చీరలు పంచిపెట్టేటోళ్ళు ఉండే. పండుగ 10 ఒద్దులు ఉంది అన్న కాడ్నుంచే అక్కశెన్లలకు చీరలు వంచేటోళ్ళు. అక్కలు ఆధారం కారెట్లు పట్టుకొని పోయి నచ్చిన చీర తెచ్చుకునేటిది. బతుకమ్మ పండుగ అంటే అక్కశెల్లెల పండుగ కాబట్టి పుట్టింటి చీర లెక్కన పెడుతున్నాం అన్నట్టు చెప్పుకునేటిది గవర్నమెంట్ వాళ్ళు కూడా. కానీ ఇప్పుడున్న సర్కారోళ్ళు ఒక్క బతుకమ్మ పండుగకే కాదు, ఈసారి సంక్రాంతి పండుగకు కూడా చీరలు వంచేటి కార్యం పెట్టుకుర్రు. రైట్. తెలంగాణ అక్క చెల్లెళ్లకు పుట్టింటి చీరలు పంపించింది తెలంగాణ గవర్నమెంట్. అదే ఇందిరమ్మ చీరలు. రాష్ట్రంలో అక్క చెల్లెళ్లకు చీరలు పంచేటి కార్యాన్ని సులువు చేసిరు సర్కారోళ్ళు. ఇయాల్టి సంది డిసెంబర్ 9వ తారీఖు వరకు పంచుతారట. మళ్ళా అందరికీ కాదుళ్ళు, మహిళా సంఘంలు ఉన్నోళ్ళకే. అయితే మహిళా సంఘంలు ఉన్నోళ్లకు ఏడాదికి 2 చీరలు ఇస్తామని ఇంతకు మునిపే సర్కారోళ్ళు చెప్పానుండ కదా. గా లెక్కలు తీస్తే 64,69,000 మంది లెక్క తేలిందట. గట్ల ఇయ్యాల ఇందిరాగాంధీ పుట్టినరోజు అని మొదటి విడతల చీరలు పంచిపెట్టేటి కార్యాన్ని సులువు చేసిరు అన్నట్టు గవర్నమెంట్ వాళ్ళు. అటు అంతర్జాతీయ మహిళా దినోత్సవం గోలిగే మార్చి 1వ తారీఖు నుంచి 8వ తారీఖు దాకా 2వ తడవ కింద చీరలు పంచుతారట. మళ్ళా అగదూడు చీరలన్నీ ఒక్క తీరుగా ఎంత ముద్దుకున్నాయో, మహిళా సంఘంలో ఉన్న అక్క చెల్లెళ్ళంతా ఒక్క తీరు చీరలు కట్టుకోవాలని ఇటువంటి చీరలు తయారు చేయించడం అనేది సర్కారు అంటున్నమాట. మహిళా సంఘాల యూనిఫామ్ ఉన్నట్టే ఉన్నది కదా. మరి ఒకప్పుడు 60 ఏళ్ళుంటే మహిళా సంఘంలో చేర్చుకోకపోయేదే ఉండే. ఇప్పుడు అసలు ఏం లేవు. మళ్ళా అంతేకాదు, 1 కోటి మంది అక్క చెల్లెలను మహిళా సంఘంలో షరీక చేయాలని చూస్తున్నారట సర్కారు వాళ్ళు. ఇది ఒక్కటే కాదు, మళ్ళా అక్క చెల్లెళ్లకు వడ్డీ లేని రుణాలు, తీసుకున్న రుణాలు మాఫీలు. అక్క చెల్లెళ్లకు బొచ్చడి ఇస్తుంది మన గవర్నమెంట్.